తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు రావణాసుర సినిమాతో మన ముందుకు వచ్చాడు. ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ రావణాసుర సక్సెస్ సాధించిందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: రవీంద్ర ఒక జూనియర్ లాయర్. ఒక లా ఫర్మ్లో పనిచేసే రవీంద్ర మేఘ ఆకాష్ తండ్రి కేసుని టేకప్ చేస్తాడు. మరోవైపు వరుసగా కొన్ని సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తుంటారు? ఆ హత్యలకు రవితేజకి ఉన్న లింక్ ఏంటి? అసలు రవితేజ రావణాసుర గెటప్ ఎందుకు వేస్తాడు? ఇంతకీ ఇందులో సుశాంత్ పాత్ర ఏమిటి అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. అనాలిసిస్: ఇది ఒక సస్పెన్స్ సీరియల్ థ్రిల్లర్. ఈ సినిమా సబ్జెక్ట్ రొటీన్ సినిమాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. తాను చెప్పిన మాట ప్రకారమే డైరెక్టర్ సుధీర్ వర్మ ఒక విభిన్నమైన సినిమాని రూపొందించి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాడు. ఇక రవితేజ కూడా రావణాసుర గెటప్లో చితక్కొట్టాడు. ఇన్నాళ్ళు మనం చూడని సరికొత్త అవతారంలో రవితేజ తన విశ్వరూపం చూపించి ప్రేక్షకుల మనసు దోచేసుకున్నాడు. రావణాసుర అనే టైటిల్కి రవితేజ పూర్తి న్యాయం చేశాడు. విజన్ ఉన్న డైరెక్టర్కి రవితేజ లాంటి హీరో దొరికితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ రావణాసుర సినిమా చాటి చెప్పింది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మొదట్లో ఈ సినిమా కొన్ని కామెడీ సీన్లతో ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ముఖ్యంగా కోర్టులో రవితేజ పండించిన కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ఇలా సరదాగా సాగుతున్న సినిమా సుశాంత్ ఎంట్రీతో ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడి నుంచి ఒకదాని తర్వాత మరొక ట్విస్టులతో సినిమా సస్పెన్స్గా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఇంటర్వెల్ వరకు ఎంగేజింగ్గా సాగుతుంది. ఒక పెద్ద ట్విస్టుతో ఇంటర్వెల్ కార్డ్ ముగుస్తుంది. ఆ ట్విస్టుతో అందరి ఫ్యూజులు ఎగిరిపోవడమే కాదు, సెకండ్ హాఫ్ పై అది మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఒక సీరియస్ నోట్తో సాగుతుంది. అదే థ్రిల్ని కంటిన్యూ చేస్తూ ఉత్కంఠభరితంగా కథ ముందుకు నడుస్తుంది. రావణాసుర ఎవరు, సీరియల్ కిల్లింగ్స్కి గల కారణాలేంటి అనే మిస్టరీలతో పాటు మరికొన్ని ట్విస్టులు ఒకదాని తర్వాత మరొకటి రివీల్ అవుతూ వస్తాయి. చివర్లో ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్తో ఈ సినిమా ముగుస్తుంది. అఫ్కోర్స్ అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. కొన్ని సీన్లు ఓవర్ ద బోర్డ్గా సాగాయి. లాజిక్లు కూడా మిస్ అయ్యాయి. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని కొన్ని సీన్లను ఓవర్గానే మలిచాడు. కానీ ఓవరాల్గా మాత్రం సినిమాను థ్రిల్లింగ్గా మలచడంలో సక్సెస్ సాధించాడు. స్టోరీ పక్కదారి పట్టించకుండా, థ్రిల్ దెబ్బతినకుండా ఒక డిఫరెంట్ సినిమాటిక్ అనుభూతిని అయితే ఇవ్వగలిగాడు. ముఖ్యంగా రవితేజ నుంచి తనకు కావాల్సిన టాలెంట్ మొత్తాన్ని పిండేశాడు. ఈ సినిమాకు రవితేజే బ్యాక్ బోన్. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో ఆయన విలయ తాండవమే చేశాడని చెప్పుకోవచ్చు. ఇందులో చాలామంది నటీనటులు ఉన్నారు. వాళ్ళందరూ తమ తమ పాత్ర పరిధి బాగానే నటించారు. కొన్ని పాత్రలు చాలా కీలకంగా నిలిచాయి. కాన్సెప్ట్కి తగినట్టు ఆ పాత్రల క్యారెక్టరైజేషన్ కూడా బాగానే కుదిరింది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్స్ బాగున్నాయి. భీమ్స్ సెసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా టోన్కి సరిగ్గా సరిపోయింది. చాలా సీన్లను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే అతడు ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇక చివరగా డైరెక్టర్ సుధీర్ వర్మ గురించి మాట్లాడితే అతడు ఒక పర్ఫెక్ట్ సీరియల్ థ్రిల్లర్ని అందించాడు. అక్కడక్కడ ఉన్న లోపాల సంగతి పక్కన పెడితే ఒక రొటీన్ స్క్రిప్ట్ని అతడు వెండి తెరపై చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం, హీరోని నెగిటివ్ షేడ్స్లో చూపించడం రియల్లీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయాల్లో అతని దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోవచ్చు. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ తక్కువ రన్ టైం. 2 గంటల 21 నిమిషాలే ఉండడంతో సినిమా వేగంగా సాగిపోతూ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.